హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఎస్క్యూఎల్కి సంబంధించి హ్యావింగ్ క్లాస్ ఒకటి మిస్ అయ్యాం. సో హ్యావింగ్ క్లాస్ ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వన్ సబ్స్క్రైబర్ ఇది రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. సో ఇది మిస్ అయింది. సో హ్యావింగ్ క్లాస్ అనేది మనం సింపుల్లీ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైతే సెలెక్ట్ స్టేట్మెంట్తో యూజ్ చేస్తూ క్లాజెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో క్లాజెస్ యూజ్ చేసేటప్పుడు మనం వేర్ కండిషన్ ఇస్తూ అది గ్రూప్ కండిషన్స్ మీద అంటే గ్రూప్ బై చేసిన క్లాస్ యొక్క కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం కొన్ని థింగ్స్ని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో అంటే కంపల్సరీ మనం ఇక్కడ గ్రూప్ బై అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద డేటా బేస్డ్ ఆన్ ద గ్రూప్ ఫంక్షన్స్. సో కంపల్సరీ మనం గ్రూప్ ఫంక్షన్స్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఫిల్టర్ అనేది చేస్తాం డేటాని. సో నెక్స్ట్ థింగ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై విచ్ గ్రూప్స్ ఆర్ టు బి డిస్ప్లేడ్. సో సెకండ్ థింగ్ మనం కంపల్సరీ ఏ గ్రూప్స్ అనేవి డిస్ప్లే చేయాలి అనేది స్పెసిఫై చేస్తాము. సో హ్యావింగ్ క్లాస్ అనేది ఈ టూ కాంబినేషన్స్తో మనం హ్యావింగ్ క్లాస్ అనేది డిక్లేర్ చేస్తాం. సో ఇది కూడా మనకి సేమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనకి వేర్ క్లాస్ ఎలా అయితే వర్క్ చేస్తుందో అంటే దిస్ ఈజ్ సిమిలర్ టు ది వేర్ క్లాస్ అంటే సేమ్ వేర్ క్లాస్ లాగానే వర్క్ చేస్తుంది. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే హ్యావింగ్ క్లాస్కి వచ్చేసరికి మనం గ్రూప్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఆ గ్రూప్ ఫంక్షన్స్ని మనం వేర్ కండిషన్ మీద ఇవ్వలేం. సో వేర్ కండిషన్ మీద అది ఇవ్వలేం కాబట్టి మనం ఇన్ ది ప్లేస్ ఆఫ్ వేర్ కండిషన్ మనం గ్రూప్స్ గురించి డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు మనం హ్యావింగ్ క్లాస్కి వెళ్తాం. సో వితౌట్ గ్రూప్ ఫంక్షన్స్ మనం సింపుల్గా హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఎప్పుడైతే మనం గ్రూప్ ఫంక్షన్స్తో యూజ్ చేస్తూ మనం కండిషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం వేర్ క్లాస్ యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. సో హ్యావింగ్ క్లాస్కి సంబంధించిన సింటాక్స్ చూద్దాం. సో అది కూడా కంపల్సరీ మనం సెలెక్ట్ రిట్రీవింగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సెలెక్ట్ స్టేట్మెంట్తో యూజ్ చేస్తాం. సో సెలెక్ట్. సో ఫస్ట్ మనం ఏ కాలమ్స్ లిస్ట్ అయితే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ లిస్ట్ కామా ఇక్కడ కంపల్సరీ మనం స్పెసిఫై చేయాల్సింది గ్రూప్ కాలం. అంటే గ్రూప్ కాలం మీన్స్ మనం ఏదైతే ఒక థింగ్ పెర్ఫామ్ చేస్తూ గ్రూప్ బై చేసామో అలాంటి గ్రూప్ బైని బేస్ చేసుకున్న కాలం డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలంని ఇక్కడ గ్రూప్ ఫంక్షన్ కాలంని కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ క్లాస్లో మనం చేయాల్సిన వర్క్. సో గ్రూప్ ఫంక్షన్ ఆఫ్ కాలం కామా ఆల్రెడీ కాలమ్స్ లిస్ట్ ఇచ్చాం, ఫంక్షన్స్ కాలం ఇచ్చాం, సో కామా అవసరం లేదు. దెన్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో మీరు ఏ టేబుల్ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ గెట్ చేస్తున్నారో ఆ టేబుల్ నుంచి ఫ్రమ్ టేబుల్ నేమ్. దెన్ మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏ కండిషన్స్ యూజ్ చేసుకుంటే ఆ కండిషన్స్, సో మనకి అక్కడ ఉన్న క్వరీని బేస్ చేసుకుని మనకు అవసరమైనవి మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఆప్షనల్ యాక్చువల్గా. సో మనకు అక్కడ గ్రూప్ బై ఎటు కావాలి కాబట్టి గ్రూప్ బై చేస్తాము. అలానే వేర్ కండిషన్ కూడా అవసరం అనుకుంటే వేర్ యూజ్ చేస్తాం. సో ఒక ఆర్డర్లో ప్రింట్ చేయాలి మనం అనుకున్నప్పుడు ఆర్డర్ బై కూడా యూజ్ చేస్తాం. సో ఇది యాక్చువల్గా సింటాక్స్ హ్యావింగ్ క్లాస్కి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు SQL ప్లస్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆర్డర్ బై కాలం, సో దెన్ ఎండింగ్ విత్ సెమీకోలన్. ఓకే, సో ఇది జస్ట్ నార్మల్ సింటాక్స్. సో ఇప్పుడు మనం SQL ప్లస్కి వెళ్దాం. SQL ప్లస్లో ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ మనం ఎలా ఈ హ్యావింగ్ క్లాస్ అనేది మనకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమ్స్ లిస్ట్ నాకు ఏమేమి కావాలి అంటే డిపార్ట్మెంట్ ఐడి నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా సెకండ్ కాలం కింద నేను గ్రూప్ ఫంక్షన్ కాలం తీసుకుంటున్నాను. అంటే సమ్ ఆఫ్ శాలరీ. సమ్ అనేది ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్, శాలరీ అనేది కాలం. సో నేను ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ అనేది ఒక ఫంక్షన్ కింద తీసుకున్నాను యాజ్ సమ్ శాలరీ. అంటే యాజ్ మీన్స్ మనం ఇక్కడ అలియాస్ నేమ్ ప్రింట్ చేస్తున్నాం ఆ రిజల్ట్కి. సో దానికోసం సమ్ శాలరీ అనేది మనం ఒక నేమ్ ఇచ్చాం. ఫ్రమ్ విచ్ టేబుల్ నుంచి తీసుకున్నాం మనం, ఎంప్లాయీస్ అనే టేబుల్ నుంచి తీసుకున్నాం. దెన్ గ్రూప్ బై డిపార్ట్మెంట్ ఐడి. సో
ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ చేయాలి అంటే 1 పర్సన్కి మనం సమ్ శాలరీ చేయలేము, అంటే గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్కి మనం శాలరీని సమేషన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ ఐడి నేను వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో వర్క్ చేసే అందరి శాలరీస్ని సమేషన్ చేసి ప్రింట్ చేస్తున్నాను. సో హ్యావింగ్ సమ్ ఆఫ్ శాలరీ. సో సమ్ ఆఫ్ శాలరీ అనేది గ్రూప్ కింద బేస్ చేసుకొని ఎవరి డిపార్ట్మెంట్ యొక్క సమ్ ఆఫ్ శాలరీ గ్రేటర్ దాన్ 20,000 అయ్యిందో వాళ్ళ డీటెయిల్స్ మాత్రం నేను గెట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ గ్రూప్ ఫంక్షన్. ఓకే, ఇలా మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి సమ్ శాలరీ అనేది మనం ప్రింట్ చేసాం బై యూజింగ్ హ్యావింగ్ క్లాస్. సో గ్రూప్ ఫంక్షన్స్తో మనం హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.